పాండవులు కౌరవులు బాల్యంలో ద్రోణాచార్య దగ్గర విద్యను అభ్యసించేవారు. ఒకరోజు సాయంత్రము వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా ఆ గాలికి వాళ్ళ యొక్క దీపం ఆరిపోతుంది. భీముడు దీపం ఆరిపోయినా సరే చీకట్లో భోజనాన్ని కొనసాగిస్తాడు. అర్జునుడు ఇది గమనిస్తాడు. తాను కూడా చీకట్లో విలువిద్య చేయగలనా, సాధ్యమేనా అని ఆలోచిస్తాడు. ఆ రాత్రి చీకట్లో బయటికి వెళ్ళి విలువిద్యను శబ్దాలను విని బాణాలు సంధించడం ప్రారంభిస్తాడు. ఈ అలికిడికి ద్రోణాచార్యులు ఎగిసి బయటికి వెళ్ళి చూసి అర్జున్ని నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. చీకట్లో నేను బాణాలు వేయగలనా అని నాకు ఒక ఆసక్తి కలిగింది, నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్తాడు. విద్యార్థి యొక్క ఆసక్తిని గమనించినటువంటి ద్రోణాచార్యుడు చాలా సంతోషపడి నేను ప్రపంచంలోని అత్యుత్తమైనటువంటి విలుకాడుగా తయారు చేస్తానని మాటిస్తాడు. అలాగే తయారు చేస్తాడు. అప్పటి నుంచి ఈ తర్వాత అర్జునుడు గాంధీవుడు అనేటువంటి పేరును కూడా సంపాదిస్తాడు. ఈ సంఘటనలో అంకిత భావం అనేది చాలా ముఖ్యమైనది. ఏ వృత్తి అయితే మనం ఎంచుకున్నామో ఆ వృత్తిలో అంకిత భావంతో ఉండి పూర్తిగా ధ్యాస దాని మీద పెట్టి పనిచేసినప్పుడు మనం ఆ వృత్తిలో పూర్తిగా రాణిస్తాం. దీనికి మనం అర్జునుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు.